స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద, శ్రీకృష్ణ లీలలు, కాళీయ మర్దనం. కృష్ణుడు ఒక్కొక్కప్పుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కలిసి వెళ్ళేవాడు. మరొకప్పుడు కేవలం గోపబాలులతోనే కలిసి యమునా తీరానికి వెళ్ళి గోవులను మేపేవాడు. క్రమంగా గ్రీష్మ ఋతువు వచ్చేసింది. ఒకరోజు వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు గోపబాలులకు గోవులకు దప్పిక కలిగింది. వారంతా యమునా జలాలను త్రాగారు. జలాలు విషపూరితాలు కావడం వలన గోపబాలురు గోవులు వెంటనే ప్రభావితమైనట్లు కనిపించింది. వారు నిర్జీవులైనట్లు నేలపై పడిపోయారు. శ్రీకృష్ణుడు అప్పుడు వారిపై తన కృపావీక్షణము సారించగానే వారంతా తిరిగి చైతన్యాన్ని పొంది ఒకరికొకరు పరమాశ్చర్యంతో చూసుకోసాగారు. యమునా జలాలు త్రాగడం వలన తాము మరణించామని, శ్రీకృష్ణుని కృపావీక్షణము తమకు తిరిగి ప్రాణం పోసిందని వారు తెలుసుకోగలిగారు. యమునా నదిలో ఒక మడుగు ఉన్నది. దానిలోనే నల్లని కాళీయ సర్పము నివసించేది. దాని విష కారణంగా ఆ ప్రాంతమంతా ఎంత కలుషితమైందంటే 24 గంటలు అక్కడ విష ఆవిరులు వెలువడుతుండేవి. ఏదైనా పక్షి ఆ ప్రాంతం మీదుగా ఎగరడం తటస్థిస్తే అది వెంటనే మరణించి నీళ్లలో పడిపోయేది. యమునా జల ఆవిరుల విష ప్రభావం వలన తీరంలోని చెట్లు గడ్డి ఎండిపోయాయి. ఆ మహాసర్ప విష ప్రభావం వలన బృందావనంలో ప్రవహించే నది ప్రాణాంతకం కావడాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. శ్రీకృష్ణుడు వెంటనే యమునా తటంపైనున్న ఒక పెద్ద కదంబ వృక్షం పైకి ఎక్కాడు. పసుపు పచ్చని పూలను కలిగి ఉండే కదంబ వృక్షము సాధారణంగా బృందావనంలోనే కనిపిస్తుంది. చెట్టుపైకి ఎక్కిన తర్వాత ఆ దేవాది దేవుడు నడుము బిగించి విషపు మడుగు మధ్యలో దుమికాడు. ఏ కదంబ వృక్షం మీద నుండి శ్రీకృష్ణుడు దుమికాడో అదొక్కటే అక్కడ మరణించకుండా మిగిలి ఉంది. కృష్ణుడు నీళ్లలోకి దుముకగానే మడుగు ఉప్పొంగి తరంగాలు 100 గజాల దూరం వరకు ముంచివేశాయి. శ్రీకృష్ణుడు మహాగజం వలె విహరిస్తూ గొప్ప శబ్దాన్ని చేశాడు. ఆ శబ్దాన్ని నల్లని కాళీయ సర్పం విని సహించలేకపోయింది. తన నివాసముపై దాడి జరిగిందని దానికి వెంటనే అర్థమైంది. అందుకే అది శీఘ్రంగా కృష్ణుని ఎదుటకు వచ్చి కోపంతో ఆ దేవాది దేవుని తన బలమైన చుట్టలతో చుట్టివేసింది. సర్పపు చుట్టలతో శ్రీకృష్ణుడు ఆ రీతిగా చుట్టివేయబడడాన్ని చూడగానే గోపబాలురు ఇతర బృందావనవాసులు భయంతో మరాన్పడిపోయారు. గోవులు కూడా భయపడినవై బాధతో అరుస్తున్నాయి. యమునా తటిపై ఈ సంఘటన జరిగే సమయంలో కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి. ఈ అపశకునాలను గమనించిన నందాది గోపులు భయంతో కలవరపడ్డారు. అదే సమయంలో అగ్రజుడైన బలరాముడు లేకుండానే శ్రీకృష్ణుడు పచ్చిక బయళ్లలోకి వెళ్లాడనే వార్త తెలియవచ్చింది. నంద యశోదలు గోపులు ఈ వార్తను వినగానే మరింత ఉద్విగ్నులయ్యారు. కృష్ణుని మీద గల అమితానురక్తితో వారు ఈ రోజు కృష్ణుడు నిశ్చయంగా మరణానికి గురి అవుతాడేమో అని తలచసాగారు. అప్పుడు బృందావన వాసులంతా కృష్ణుని చూడటానికి ఊరి బయటకు వచ్చారు. వారంతా కలత చెందిన వారై నేలపై శ్రీకృష్ణుని అడుగుజాడలను అనుసరిస్తూ అతనిని వెదకసాగారు. ఆ విధంగా వారు హడావుడిగా యమునా తీరానికి చేరారు. నల్ల సర్పపు చుట్టలలో చిక్కిన శ్రీకృష్ణుని చూస్తూ విలపిస్తున్న గోపబాలులను గోవులను చూశారు. అది చూడగానే వ్రజవాసులంతా కృష్ణుడు మరణించాడనే భావనతో శోక సముద్రంలో మునిగిపోయారు. యశోదమ్మ అక్కడకు రాగానే యమునలో ప్రవేశించబోయింది. బలవంతంగా ఆపడంతో ఆమె మూర్ఛపోయింది. దుఃఖితులైనట్టి ఆమె స్నేహితురాండ్రు అశ్రువులు కార్చసాగారు. అయినా యశోదకు సృహ తెప్పించడానికై వారందరూ పెద్ద గొంతుతో కృష్ణలీలలను గానం చేయసాగారు. నందాది గోపులు యమునా జలాలలో ప్రవేశించడానికి సిద్ధపడ్డారు. కానీ ఎటువంటి ప్రమాదం లేదని చక్కగా తెలిసిన కారణంగా బలరాముడు వారిని వారించాడు. 2 గంటల పాటు శ్రీకృష్ణుడు సామాన్య బాలునిలాగా కాళీయుని చుట్టలలో బందీ అయి నిలిచాడు. కానీ తన తల్లిదండ్రులు, గోపబాలురు, గోవులు వంటి గోకులవాసులందరూ మృత్యుముఖంలో ఉన్నారని, ఆసన్న మరణం నుండి బయటపడే మార్గమే లేదని గమనించగానే ఆ దేవాది దేవుడు శీఘ్రమే తనను విడిపించుకున్నాడు. అతడు తన దేహాన్ని వృద్ధి చేయడం మొదలుపెట్టగానే అతనిని పట్టుకోవడం కాళీయ సర్పానికి చాలా కష్టమైంది. ఆ పీడను భరించలేక దాని చుట్టలు సడలిపోయాయి. గత్యంతరము లేక ఆ సర్పము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని తన పట్టు నుండి విడిచిపుచ్చింది. తరువాత అది క్రోధంతో తన పడగలను విప్పింది. నాసికల నుండి విషపు పొగలను వెలువరించగా దాని నేత్రాలు అగ్నివలే తేజరిల్లాయి. దాని నోటి నుండి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి.
ఆ మహాసర్పము కృష్ణునే చూస్తూ కొంత తడవు కదలక నిలబడిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు దానిపైకి ఉరికాడు. దేవాది దేవుడు ఆ విధంగా దాడి చేయగా సర్పము అతనిని కాటువేసేందుకు ఎదురు చూసింది. కానీ కృష్ణుడు క్రీడగా దాని చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అతడు ఆ ప్రకారంగా గుండ్రంగా తిరగడంతో సర్పము కూడా తిరుగుతూ క్రమంగా అలసిపోయింది. దాని బలము బాగా తగ్గిపోయినట్లు అనిపించింది. అప్పుడు కృష్ణుడు దాని పడగలను వంచి వాటిపైకి ఎక్కాడు. సర్పపు పడగలపైన ఉన్నట్టి మణుల కాంతిచే ఆ దేవాది దేవుని పాదపద్మాలు అరుణవర్ణ రంజితాలయ్యాయి. సర్పపు పడగలు ముందుకు వెనుకకు ఊగుతున్నప్పటికీ శ్రీకృష్ణుడు వాటిపై నృత్యం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడు పడగలపై నృత్యం చేస్తున్నప్పుడు కాళీయుడు తన పడగలతో అతనిని క్రిందకు పడద్రోయాలని యత్నించాడు. కాళీయునికి దాదాపు 100 పడగలు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు వాటన్నింటినీ తన అదుపులోనికి తెచ్చుకున్నాడు. అప్పుడు ఆ దేవాది దేవుడు తన పాదపద్మాలతో కాళీయుని శిరములను మర్దించడం మొదలుపెట్టాడు. దానిని ఆ సర్పము భరించలేకపోయింది. క్రమంగా అది మృత్యు సమీపానికి చేరుకున్నది. అది నానా రకాల మలాన్ని క్రక్కుతూ అగ్నిని విరజిమ్మసాగింది. లోనున్న విషయాన్ని బయటకు కక్కుతూ కాళీయ సర్పము పాపభారాన్ని తగ్గించుకున్నది. కోపంతో అది జీవన సంఘర్షణ మొదలుపెట్టి ఒక పడగనెత్తి కృష్ణుని చంపబోయింది. కానీ శ్రీకృష్ణుడు ఆ పడగను ఒడిసి పట్టుకొని బలంగా తన్ని దాని మీద నృత్యం చేశాడు. కొద్దిసేపటికి కాళీయ సర్పము విషానికి బదులు రక్తం క్రక్కసాగింది. అది పూర్తిగా అలసిపోయింది. భగవానుని పాద తాడనచే దాని శరీరము ముక్కలు ముక్కలైనట్లు గోచరించింది. అయినా చివరకు అది మనస్సులో శ్రీకృష్ణుని దేవాది దేవుడని తెలుసుకొని నెమ్మదిగా శరణజొచ్చింది. శ్రీకృష్ణుడు భగవంతుడని సమస్తానికి ప్రభువని గుర్తించింది. దేవాది దేవుని పాద తాడనచే తమ భర్త మర్దించబడినాడని, ఎవని ఉదరంలో సమస్త జగత్తే నిలిచి ఉంటుందో అతని బరువును మోయుచున్న కారణంగా కాళీయ సర్పము దాదాపు మృత్యుదరికి చేరాడని నాగపత్నులు గమనించారు. కాళీయుని పత్నులు అప్పుడు భగవంతుని అర్చించడానికి సిద్ధపడ్డారు. ఆ హడావుడిలో వారి వస్త్రాభరణాలు కేశబంధాలు చెదిరిపోయాయి. వారు కూడా భగవంతుని శరణొచ్చి ప్రార్థించడం మొదలుపెట్టారు. తమ సంతానాన్ని ముందుంచుకొని యమునా తీరంపై పడి ఆతృతతో వందనాలు చేస్తూ వారు దేవదేవుని ముందుకు వచ్చారు. తమ స్తుతులతో శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసి తమ భర్తను ప్రమాదం నుండి రక్షించాలని నాగపత్నులు భావించారు. నాగపత్నులు ఈ విధంగా స్తుతించారు. దేవా, నీవు ఎల్లరి పట్ల సమానంగా ఉంటావు. నీ పుత్రులు, మిత్రులు లేదా శత్రువుల మధ్య నీవు భేదభావం చూపవు. కనుక నీవు ఎంతో దయతో కాళీయునికి విధించిన దండన చక్కగా పొసగింది. ఈ కాళీయుని దండనము నిజానికి వరమేనని మేము తలుస్తున్నాము. నీవు ఎవరినైనా శిక్షిస్తే అతని పాపమంతా నశించిపోతుందని అర్థం. కాబట్టి నీవు విధించిన ఈ దండన మాపై చూపిన గొప్ప కరుణయేనని మేము భావిస్తున్నాము. సర్పపు దేహాన్ని పొందడం వలన కలిగిన సమస్త పాపాలు నీవు ఇతని పడగలపై నృత్యం చేయడం వలన తొలగిపోయాయి. కాబట్టి నీకు కోపం కలిగి ఇతనిని ఈ రకంగా దండించడం పరమ మంగళకరమే అయ్యింది. ఈ సర్పము పట్ల నీవింతగా ప్రసన్నుడవు కావడము చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. ఈ సర్పము గత జన్మలలో అందరికీ ప్రసన్నతను కలిగించే ధర్మకార్యాలు ఎన్నో చేసి ఉండవచ్చును. నాగపత్నులు ఇంకనూ కీర్తించసాగారు. దేవా, ప్రతి జీవునిలో పరమాత్ముని రూపంలో నివసించే పరమపురుషుడివి కనుక నీకు మేము నమస్కరిస్తున్నాము. ప్రభు, నీవు దేవాది దేవుడవు, పరమ భోక్తవు కూడా నీవే. నీవిప్పుడు విశుద్ధ సత్వస్వరూపుడైన వసుదేవునికి పుత్రునిగా జన్మించావు. దేవా, నీకు ఇవే మా విన్నపములు. ఈ దీన సర్పము ప్రాణాలు కోల్పోవనున్నదని నీకు తెలుసు. వనితలకు భర్తే ప్రాణము, సర్వస్వం అనే విషయం నీకు బాగా తెలుసు. కనుక ఈ కాళీయుని క్షమించమని మేము వేడుకుంటున్నాము. ఇతడు మరణిస్తే గొప్ప కష్టానికి గురి అవుతాము. కేవలము మమ్ములను చూసి ఈ మహాపరాధుని విడిచిపెట్టు. దేవా, ప్రతి జీవి నీ సంతానమే. ప్రతి ఒక్కరిని నీవే పోషిస్తావు. ఈ సర్పము కూడా నీ సంతానమే. నీ పరమాధిక్యాన్ని తెలియక ఇది నీ పట్ల అపరాధం చేసినప్పటికీ ఒకసారి దీనిని క్షమించవలసినది. ఈసారికి కాళీయుని క్షమించగలవని నిన్ను వేడుకుంటున్నాము. నాగపత్నులు ఈ రీతిగా స్తుతించిన తరువాత శ్రీకృష్ణుడు కాళీయుని మరింత శిక్షించక విడిచిపెట్టాడు. ఆ దేవాది దేవుని పాద తాడనచే ఆ సర్పము అప్పటికే దాదాపు మూర్ఛపోయి ఉంది. సృహను పడిసినదై శిక్ష నుండి బయటపడిన ఆ సర్పము ప్రాణాన్ని, ఇంద్రియ శక్తిని తిరిగి పొందింది. అప్పుడు అది వినయంగా దేవాది దేవుని స్తుతించింది. ప్రభు, నాది సర్పజన్మము కనుక క్రోధ స్వభావము నాకు సహజము. అనివార్యమైన నా భౌతిక స్వభావాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. నేను నీకు శరణొచ్చాను. ఇప్పుడు నన్ను శిక్షించినా రక్షించినా అంతా నీ ఇష్టమే అన్నాడు. అంతా విని శ్రీకృష్ణుడు
కాళీయ సర్పాన్ని ఈ విధంగా ఆదేశించాడు: నీవు వెంటనే ఈ ప్రదేశాన్ని విడిచి సముద్రానికి వెళ్ళిపోవాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. నీ సంతానాన్ని, పత్నులను, నీకున్నట్టి సమస్తాన్ని నీవు వెంట తీసుకొని వెళ్ళిపోవలసింది. యమునా జలాలను కలుషితం చేయవద్దు. నా గోవులు, గోపబాలురు ఎటువంటి అడ్డు లేకుండా ఈ జలాలను త్రాగెదరుగాక. కాళీయ సర్పానికి తాను ఇచ్చిన ఆదేశాన్ని వినేవాడు, కీర్తించేవాడు ఇకపై కాళీయుని భయానికి దూరమవుతాడని దేవాది దేవుడు అప్పుడు ప్రకటించాడు. గోపబాలురు మరియు నేను స్నానమాడినట్టి ఈ కాళీయ మడుగులో స్నానం చేస్తే, ఒకరోజు ఉపవాసం ఉండి ఈ మడుగు జలాలతో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే సమస్త పాపాలు నశిస్తాయి అని కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించాడు. తరువాత ఆ దేవాది దేవుడు కాళీయునితో, సముద్రంలోని రమణక ద్వీపంలో నిన్ను భుజింపగోరిన గరుడుని భయం వలన నీవిక్కడికి వచ్చావు. కానీ ఇప్పుడు నీవు నా పాద చిహ్నాలను నీ తలపై ధరించావు కనుక గరుడు నిన్ను కలత పెట్టడు అని కూడా ఆశ్వాసమిచ్చాడు. శ్రీకృష్ణుని ఆదేశాన్ని వినగానే ఆ సర్పము, వాని పత్నులు దేవాది దేవుని అర్చించారు. తరువాత శ్రీకృష్ణుని ఆదేశాన్ని శిరసావహించి కాళీయుడు, అతని పత్నులు యమునా నదిలోని మడుగును విడిచి వెళ్ళిపోయారు. జయ కృష్ణ ముకుంద మురారి.